ఎట్లా ఉంది ఇక్కడ ఒడ్ల పరిస్థితి, మొక్కజొన్నల పరిస్థితి ఎట్లా ఉంది? మొక్కజొన్న పరిస్థితి ఘోరంగా ఉన్నది. ఎక్కడి కింద అక్కడ ఉన్నది ఘోరంగా పరిస్థితి. రైతులు నెలకు మన తరలబడి ఇక్కడ పదల కిరా తెచ్చుకొని వాళ్ళకి సంచులకు వాళ్ళకు వీళ్ళ కోసం తిరుగుకుంటా వాళ్ళను రైతులు కష్టపడుకుంటా ఇప్పుడు రమ్మని అప్పుడు రమ్మని వాళ్ళను అటు తిప్పించుకోడు ఇటు తిప్పించుకోడు అటు పదల కిరా ఎక్కువ ఘోరంగా పడతాయి. రేవంత్ రెడ్డి ఏమంటున్నా అంటే రైతులు మంచిగా సంతోషంగానే ఉన్నారు, ఇంకా మళ్ళీ వ్యవసాయం మంచిగా పంటలు ఓకే పండిస్తారు కరెక్టే. ఆయన దేవాల మంచిగా కరెక్టే అని మంచిగా గెలిచింది కరెక్టే. అంటే వాళ్ళు చెప్తారు కరెక్టే. మనం చేసే పనులు వీళ్ళు కరెక్ట్గా అధికారులు కరెక్ట్గా ఒక ప్రజాప్రతినిధులు ఇక్కడికి వచ్చి ఏదైనా సమస్యని మార్కెట్లో ఎందుకుతుందని ఒకళ్ళన్నా ఇక్కడికి వచ్చి దాన్ని అడ్మిట్ చేసి వాళ్ళను రైతులకు ముందుగా మార్కెట్ నడిచే అవకాశం వీళ్ళు చూపించారా. వడ్ల మార్కెట్ ఈ మార్కెట్ ఒకటే లెవెల్ కాబట్టి ఇప్పుడు రైతు ఇవాళ రోహిణి కార్తీయాల డబ్బుని వల్ల అందుకుని సంపితే ఇక్కడికి డైరెక్ట్ మన దీన్ని ఏమంటారు జిల్లాకుండా కట్టకు పోతాయి, మొత్తం మక్కలు పోతాయి, వడ్లు పోతాయి. రైతు పరిస్థితి ఏంది? వాడు పెట్టుబడి పెట్టి ఎన్నో అన్నిటికి ఎదుర్కొని వచ్చి ఇక్కడ కష్టపడి మార్కెట్లో పోతే దానికి పట్టించుకుని నాదులు లేడే. అలాంటప్పుడు ఈ పంట పండించేందుకు పండించకపోయేందుకు మీ ఎమ్మెల్యే పట్టించుకోవట్లేదా? ఎమ్మెల్యే అంటే నేను పంపిస్తాను వస్తాడు నేను ఇలా ఇంకా 4 వారికి గింజ ఏముండదు అని చెప్తాడు ఆయన. ఎవరు మీ ఎమ్మెల్యే? మన విజయనగరం చెప్తే ఆయన ఓకే ఆయన చేస్తాడు కరెక్ట్. ఆయన పెద్ద పెరిగి నీ దగ్గర ఉంటాడు ఆయన. ఇప్పటికి అసలు ఆయన వీళ్ళు పడుచుకుంటే ఆయన ఎందుకు వద్దు కరెక్ట్గా. ఈ చిన్న సమస్య అక్కడ పోదాలంటే ఇక వీళ్ళు ఉన్న ఒకటే లేకుండా ఒకటి గతంలో ఎట్లా ఎప్పుడైనా ఉండదు, ఇప్పుడు ఎట్లా లేకుండే అంటే లేకుండా ఉండే కాకపోతే ఏంటంటే అంత క్లారిటీగా అయితే సురిగా జరిగేది పనులు. ఇప్పుడు కొంచెం నిర్లక్ష్యం జరుగుతుంది కదా. కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లా ఉండే రైతులు? కేసీఆర్ గదే నిద్రమకం పని చేసిండు, రేవంత్ రెడ్డి గదే నిద్రమకం పని చేసిండు అంతే. కాకపోతే ఏంటంటే అప్పుడు మక్కలకి ఇంత రాలే. ఇప్పుడు మంచిగా దినుసు బాగా డెవలప్మెంట్ జరిగింది. మళ్ళీ పోతే మార్కెట్స్ ఎట్లా చేశారంటే వడ్ల మార్కెట్ ఈ మార్కెట్ మక్కల కర్మ మార్కెట్ ఒకసారి అట్లా వాటికి అంతలేరు అట్లా. అది అక్కడ మోసం జరుగుతుంది. కేసీఆర్ కోసం ఏమైనా చేసిండా రేవంత్ రెడ్డి? చెప్తాను కేసీఆర్ ప్రభుత్వం ఏమంటాను రేవంత్ రెడ్డి అంతా ఒకటే ప్రజాప్రతినిధులు అంతా ఒకటే. కాకపోతే అంటే ఓన్లీ సీఎం మార్గం అంతే. ఇలా అంతా సమస్య అంతా ఒకటే జరుగుతుంది అంతే. కేసీఆర్ మన రైతుల కోసం ఆలోచించి మంచిగా అభివృద్ధి చేసినంటే ఎవరంటారు? నువ్వు రేవంత్ రెడ్డియా లేదంటే కేసీఆర్? రైతుల కోసం అంటే ఇప్పుడు ఈయన కొత్తగా తెలంగాణకు వచ్చింది కదా రేవంత్ రెడ్డి. ఏమి ఇచ్చిండు రైతులకు ఏమి చేసిండు? మన 6 గ్యారెంటీ ఇచ్చింది కదా, గ్యాస్ కనెక్షన్ అమలు అంటే ఒకరిని పాస్ అయినాయి. ఇప్పుడు కొత్త సంవత్సరం కాదు, కొత్తగా పెట్టిండు మాట్లాడకు. కేసీఆర్ అప్పుడు ఏం చేసిండు మరి? ఏమైనా చేసిండు రేవంత్ రెడ్డి? ఇప్పుడు కొత్తగా తను కానా, ఇప్పుడు కొత్తగా వచ్చింది కదా చేస్తాడు ఆయన. ఇప్పుడు ఆయన చేసేటి అంటే